సీఏ ఫైనల్ ఫలితాల్లో సత్తా చాటాడు సూపర్ విజ్ విద్యార్థి లక్ష్మీ నరసింహారావు. 17 ఏళ్లకే సీఏ పూర్తి చేసి రికార్డు సృష్టించడంతో పాటు జాతీయ స్థాయిలో 45వ ర్యాంకు సాధించాడు. లక్ష్మీ నరసింహారావుతో చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం. కష్టపడితే సాధించలేనిది లేదని నిరూపించాడు లక్ష్మీ నరసింహ. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టకు చెందిన లక్ష్మీ నరసింహ 17 ఏళ్ల చిరుప్రాయంలోనే సీఏ ఫైనల్లో విజయం సాధించాడు. అఖిల భారత స్థాయిలో 45వ ర్యాంకును సాధించాడు. అందరిని ఔరా అనిపించాడు. ఇంటర్మీడియట్ చేసే వయసులో సీఏ సాధించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి నిరూపించాడు. ఈ విజయం వెనక ఆయన కృషి ఎటువంటి ఇతర అంశాలు ఆయన మాటల్లోనే విన్నాం. లక్ష్మీ నరసింహ, కంగ్రాచులేషన్స్. లక్ష్మీ నరసింహ, మీరు ఊహించారా 45వ ర్యాంక్ అఖిల భారత స్థాయిలో ఫైనల్లో సాధించారు? సాధారణంగా సీఏలో ఫైనల్ స్థాయికి వెళ్ళటమే గగనం. అలాంటిది సీఏ ఫైనల్ స్థాయికి వెళ్లి అఖిల భారత స్థాయిలో 45వ ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. మీరు ఊహించారా 45వ ర్యాంక్ వస్తుందని? డెఫినెట్ గా ర్యాంక్ కొడతానని అనుకున్నాను. అలాగే సూపర్విజ్ వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఉంది కాబట్టి డెఫినెట్ గా ర్యాంక్ కొడతానని అనుకున్నాను సార్. ఓకే, ఎట్లా అనిపించింది నీకు 45వ ర్యాంక్ నీకు వచ్చిందని తెలియగానే? ఎట్లా అనిపించింది నీకు? ఎట్లాంటి ప్రశంసలు వచ్చాయి? మీ తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అయినారు? చాలా హ్యాపీగా ఉంది సార్. మా నాన్నగారు మా అమ్మ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మీ బంధువుల్లో అంతా నువ్వు హీరో అయిపోయావు ఇప్పుడు. అంటే లక్ష్మీ నరసింహన్ చూసి నేర్చుకోండి, అద్భుతం సాధించాడు అని చెప్తారుగా. ఎట్లా మీ మనసుకి ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. రైట్ రైట్. మీ కేవలం మీ బంధువుల్లోనే కాదు, అందరిలో స్టూడెంట్స్ లో ఇవాళ నువ్వు ఒక హీరో. ఎందుకంటే మామూలు విజయం కాదు ఇది, అద్భుతమైన విజయం. సో నువ్వు ఎట్లా కష్టపడ్డా? నీకు అసలు సీఏ అవ్వాలని ఎందుకు అనిపించింది లక్ష్మీ నరసింహ? సూపర్విజ్ లో అనిల్ అనే స్టూడెంట్, బ్లైండ్ స్టూడెంట్ సీఏ క్వాలిఫై అయ్యారు. అతన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఒక బ్లైండ్ స్టూడెంట్ సీఏ అవ్వగలింది, నేను అవ్వలేనా అనిపించింది. అందుకనే నేను సీఏ చేయాలనుకున్నాను. మొదటి నుంచి నీకు సీఏ కావాలన్న ఆకాంక్ష ఏమన్నా ఉందా? మొదటి నుంచి సీఏ పట్ల నీకు అవగాహన ఉందా? కామర్స్ లెక్చర్ సోమచంద్ర గుప్తా గారు నాకు సీఏ సజెస్ట్ చేశారు. దానికి ముందు నేను బ్లైండ్ స్టూడెంట్ యాడ్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా సీఏ చేయాలని ఇన్స్పైర్ అయ్యాను. ఆ తర్వాత నేను సూపర్వైజ్ టాలెంట్ టెస్ట్ కి వచ్చాను. ఆ తర్వాత నాకు సీఏలో అడ్మిషన్ ఇచ్చారు సూపర్వైజ్ వాళ్ళు. ఓకే, లక్ష్మీ నరసింహ, అసలు 17 ఏళ్ల వయసులో నువ్వు సీఏ దాకా వెళ్ళిపోయి ఎట్లా సాధ్యమైంది? మామూలుగా 17 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ చదువుతుంటారు, ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఎట్లా సాధ్యమైంది నువ్వు 17 ఏళ్లకే సీఏ పాస్ అవడం అనేది? ఎట్లా జరిగింది అది? మెయిన్లీ వచ్చి సూపర్వైజ్ గుప్తా సార్ టెక్నిక్స్, ఆయన సైంటిఫిక్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్, దీనివల్లే సాధ్యమైంది సార్. ఓకే, అంటే ముందేమన్నా క్లాసులు జంప్ చేసావా? సార్ ఎట్లా చేశాను. లక్ష్మీ నరసింహ, 15 ఏళ్ళు ఉంటే గానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి అర్హత ఉండదు కదా? అవును సార్, అవును సార్. నీకు ఎట్లా వీలైంది అది? అంటే స్పెషల్ పర్మిషన్ తీసుకున్నావా? అవును సార్, 7th క్లాస్ కి వచ్చేసి ఎంఈఓ పర్మిషన్ ఇచ్చారు సార్. 10th క్లాస్ కి వచ్చి సీఎం గారు ఇచ్చారు సార్. అప్పట్లో నారా చంద్రబాబు గారు సార్. ఓకే ఓకే. 10th క్లాస్ ఏ ఇయర్ లో పాస్ అయ్యావు? నేను 2004 లో పాస్ అయ్యాను సార్ 10th క్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్, గ్రేట్. అప్పటికి ఎంత నీ వయసు 2004 అంటే? అప్పటికి నాకు 9 years సార్. వావ్, గ్రేట్ గ్రేట్. పదిహేడేళ్ల వయసులో సీఏ ఫైనల్ పూర్తి చేయడం అనేది ఇప్పటివరకు ఎవరైనా చేశారా? లేదు సార్, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఇది వరల్డ్ రికార్డ్ సార్. వరల్డ్ రికార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎట్లా నువ్వు చదవటానికి నీకు సూపర్విజ్ తో పాటు మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎట్లా ఉంది? మా పేరెంట్స్ ప్రోత్సాహం ఎలా ఉందంటే, మేము ఇదివరకు యాదగిరిగుట్టలో ఉండేవాళ్ళం. అయితే ఇక్కడ సూపర్విజ్ విజయవాడలో ఉంది కాబట్టి చాలా దూరం హాస్టల్లో ఉండలేను కాబట్టి మా ఫాదర్ జాబ్
అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయించుకున్నారు. మా పేరెంట్స్ కూడా మొత్తం షిఫ్ట్ అయిపోయారు. ప్రతి మినిట్ నన్ను మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తావా? మా ఫాదర్ వచ్చేసి ఆర్టీసీ కండక్టర్, ఇదివరకు యాదగిరి రూట్ లో చేసేవాళ్ళు, ఇప్పుడు మదర్ డిపోలో చేస్తున్నారు. సో ఆర్టీసీ కండక్టర్ అంటే ఒక మధ్యతరగతి కుటుంబం. నీకు ఫైనాన్షియల్ గా ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యా లక్ష్మీ నరసింహ? ఫైనాన్షియల్ గా అంటే మాకు నేను